ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీ మారతానని ప్రకటించిన గంటలోనే తెలంగాణ సర్కార్ జలకిచ్చింది. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న ఆమె అల్లుడిని బదిలీ చేసింది. రాజకీయ కక్షతోనే రేఖా నాయక్ అల్లుడిపై యాక్షన్ తీసుకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అత్త మీద కోపంతో అల్లుడిని బదిలీ చేశారని విమర్శిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకు బీఆర్ఎస్ అధినేత టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఖానాపూర్ టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆమెపై బీఆర్ఎస్ అధిష్టానం గుర్రుగా ఉంది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీ మారతానని ప్రకటించిన గంటలోనే తెలంగాణ సర్కార్ జలకిచ్చింది. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న ఆమె అల్లుడిని బదిలీ చేసింది. రాజకీయ కక్షతోనే రేఖా నాయక్ అల్లుడిపై యాక్షన్ తీసుకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అత్త మీద కోపంతో అల్లుడిని బదిలీ చేశారని విమర్శిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేనైనా తనకు బీఆర్ఎస్ అధినేత టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఖానాపూర్ టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆమెపై బీఆర్ఎస్ అధిష్టానం గుర్రుగా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఖానాపురం ఎమ్మెల్యే రేఖా నాయక్ నిర్ణయం మీద ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దాంతో ఆమె ప్రభావం ఆమె అల్లుడి మీద పడింది. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్నటువంటి శరత్ చంద్ర పవార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ దాదాపుగా 15 నెలలుగా మహబూబాబాద్ లో ఎస్పీగా పోస్టింగ్ చేస్తున్నారు. ఆయన బదిలీ జరుగుతుంది అని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. రేఖా నాయక్ టికెట్ ఇవ్వకపోయిన నేపథ్యంలో ఆవిడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. ఆమె కాంగ్రెస్ లోకి కనుక వెళ్తే వెంటనే శరత్ చంద్ర పవార్ మీద వెయిట్ పడే అవకాశం ఉందని ప్రచారం జరిగిన ఆ ప్రచారం నిజం చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ ఐపీఎస్ క్యాడర్ చెందిన చంద్రశేఖర్ కి పోస్టింగ్ ఇవ్వడం వల్ల ఆయన రేపు ఆయన ఛార్జ్ తీసుకోవడానికి మహబూబాబాద్ వస్తున్నారు. అలాగే ప్రాధాన్యత లేని పోస్టులోకి జరిగిన బదిలీ అనేది మహబూబాబాద్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చ జోరుగా జరుగుతుంది. పోలీసు విభాగంలో ఈ చర్చ హాట్ టాపిక్ గా మారింది. థాంక్యూ అరుణ్.